చూస్తున్నారు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. కువైట్ ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. మినా అల్ అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ అటాక్ దిగింది. మిడిల్ ఈస్ట్లోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇదొకటి. రోజుకి 7,30,000 బ్యారెల్స్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది ఈ రిఫైనరీకి. మినా అబ్దుల్లా అని మరో రిఫైనరీపై కూడా దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ కూడా రోజుకి 4,54,000 బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుంది చమురు. ఇరాన్ డ్రోన్ దాడులతో పూర్తిగా నిలిచిపోయింది ఈ చమురు ఉత్పత్తి. మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి ఏకంగా 6 టీమ్స్ దిగాయంటే అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు రస్ లఫాన్ గ్యాస్ రిఫైనరీపై మిసైల్స్ అటాక్ జరిగింది. నిన్న ఇరాన్లో అతిపెద్ద నేచురల్ గ్యాస్ స్టేషన్పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడిన తర్వాత గల్ఫ్ దేశాల ఎనర్జీ ఫెసిలిటీకి సంబంధించి ప్రశ్నార్థకంగా మారింది పరిస్థితి. మరి ముఖ్యంగా ఇరాన్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చిందో గల్ఫ్ దేశాల పరిస్థితి దుస్థితిగా మారిందనుకోవాలి. చెప్పినట్టుగానే ఇరాన్ దాడులకు ఉపక్రమించింది. ఈరోజు 1 by 1 టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. కువైట్, ఖతార్ దేన్ని విడిచిపెట్టట్లేదు. దుబాయ్తో పాటు ఒమన్ నుంచి మొదలుపెట్టి అటు మొత్తం మరి ముఖ్యంగా ఒమన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇలా ఆ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి దేశాన్ని కూడా టార్గెట్ చేసింది. ఆల్రెడీ నిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన క్రమంలోనే ఏ దేశాన్ని విడిచిపెట్టనని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చేసింది. మరి ముఖ్యంగా నిన్న దాడి జరిపిన ప్రాంతం, దీని మీద అమెరికా కూడా నాకేం సంబంధం లేదు, అమెరికా నేరుగా ట్రంపే మెసేజ్ చేయడం జరిగింది. ఏమని? మాకు సంబంధం లేదు ఈ దాడి, ఇది కేవలం ఇజ్రాయెల్ చేసిన దాడి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో దాడులకు ఉపక్రమించిన పరిస్థితి అని చెప్పుకోవాలి ఇరాన్. ఇటు ఖతార్ నుంచి మొదలుపెట్టి వివిధ దేశాల మీద, గల్ఫ్ దేశాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో విడిచిపెట్టను అంటూ చెప్పుకొస్తోంది. ఇటు ఒమన్ నుంచి మొదలుపెట్టి కువైత్ వరకు కూడా, అంటే దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైత్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియాతో సైతం వీటన్నిటిని టార్గెట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మేజర్గా చూసుకున్నప్పుడు కువైత్, కొద్ది గంటల క్రితం ఖతార్, ఈ గ్యాస్ స్టేషన్స్ అలాగే ఆయిల్ స్టేషన్స్ వీటిని టార్గెట్ చేసుకుంటోంది. కువైట్ రిపోర్ట్స్ అందిస్తున్న ప్రకారం, అంటే కువైట్లో జరుగుతున్న పరిణామక్రమ ప్రకారం సెకండ్ రిఫైనరీలో మంటలు అంటుకున్న ఈరోజు అది కూడా మినా అల్ అహ్మదీ అనే ప్రాంతంలో డ్రోన్ అటాక్ జరిగిందనేది. అయితే ఈ రిఫైనరీకి లార్జెస్ట్ కెపాసిటీ ఉంది మిడిల్ ఈస్ట్లోనే. దాదాపుగా 7 లక్షల, కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా 7,30,000 బ్యారెల్స్ ఒక రోజుకి ఉత్పత్తి చేయగలదు. ఆ ప్రొడక్షన్ ఉంది, కెపాసిటీ ఉంది దీనికి. అయితే అథారిటీస్ ఏం చెప్తున్నాయంటే ఎవరికి అక్కడ గాయాలు కాలేదు, కానీ ఆ డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం అనేది అక్కడ అధికారులు చెప్తున్న మాట. దాంతోపాటు ఈ డ్రోన్ అటాక్ ప్రస్తుతం కువైట్లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీలో మంటలు అంటుకున్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేసేందుకు రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. దాంతోపాటు ఆ మంటలు మిగిలిన ప్రదేశాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇది రోజుకి 7,30,000 బ్యారెల్స్ ప్రొడక్షన్ చేయగల కెపాసిటీ ఉంది ఈ ప్రాంతానికి. సో దీంతో పాటు ఏముంటున్నాయి, కువైట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఏముంటుందంటే మంటలైతే చెలరేగాయి అండ్ రిఫైనరీ హిట్ అవ్వడం జరిగింది డ్రోన్తో అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మినా అల్ అహ్మదీ ఒక కీ కాంపోనెంట్ కువైట్కి ఆయిల్ రిఫైనరీ సిస్టమ్కి ఒక సెంట్రల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కంట్రీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే, అంటే ఆ దేశానికి సంబంధించి ఎగుమతుల విషయంలో కీలకమైన రోల్ పోషిస్తూ ఉంటుంది. అండ్ కీ కాంపోనెంట్గా మాట్లాడుకుంటుంటారు కువైట్ ఆయిల్ రిఫైనరీ గురించి మాట్లాడుకునే సందర్భంలో. మరి ముఖ్యంగా ఎస్కలేషన్ ఎనర్జీ క్రైసిస్ గురించి మాట్లాడుకునే సందర్భం, ఎనర్జీ ఫెసిలిటీస్ మీద టార్గెటింగ్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ సౌత్ పార్స్ మీద అటాక్ జరిగిందో, అండ్ సౌత్ పార్స్, నార్త్ పార్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి కువైత్ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన ఆ ట్వీట్ మీరు చూడొచ్చు. ఏమంటుంది కువైత్ న్యూస్ ఏజెన్సీ? ది కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ announced that one of the operating units at the Al Ahmadi port refinery of the Kuwait National Petroleum Company was attacked by a marching plane on Thursday morning, which led to a limited fire in that unit. The organization confirmed in a statement to the Kuwait news agency, which is KONA or SKUNA, that this assault was not successful, and thanks to Allah, no host of human injuries, that the emergency and immediate response teams dispatched their work immediately after the incident occurred, where the fire was handled according to the highest approved safety standards, while all necessary precautions were taken to ensure the safety and security of workers
the site, the Kuwait Petroleum Corporation clarified that stakeholders are constantly monitoring the situation and any updates will be announced through official authorized channels అంటూ కూడా ఒకసారి నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఇంతకీ కువైత్కి సంబంధించి న్యూస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే ఏమంటున్నాయంటే, కువైత్ పెట్రోలియం కార్పొరేషన్ అయితే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఆపరేటింగ్ యూనిట్స్ మీద అటాక్ అయితే జరిగింది. కువైట్లోని అల్ అహ్మదీ పోర్ట్ రిఫైనరీ మీద దాడి జరిగింది అనేది కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ చెప్తున్న పరిస్థితి. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ అటాక్ గురైంది అనేది అక్కడ అఫీషియల్స్ చెప్తున్నమాట. దాంతోపాటు అది లిమిటెడ్గా జరిగింది. లిమిటెడ్ ఫైర్ అటాక్ అయితే మాత్రం అందుకుంది. ప్రస్తుతం దాన్ని పూర్తిగా పర్యవేక్షించడం జరుగుతుంది, మంటలు ఆపే ప్రయత్నం జరుగుతోంది. కొంత ఆపరేషన్ అయితే మాత్రం డిస్టర్బ్ అయింది అనేది అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఆర్గనైజేషన్ ఇంకా ఏం చెప్తుంది ఒక స్టేట్మెంట్లో, అది కూడా కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన స్టేట్మెంట్లో, భగవంతుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎవరికి ఎటువంటి గాయం కూడా కాలేదు. అండ్ ద ఫైర్ వాజ్ హ్యాండిల్డ్ అకార్డింగ్ టు ద హైయెస్ట్ అప్రూవ్డ్ సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే ఆ ఫైర్ని కూడా, మంటను కూడా అదుపులోకి తీసుకొచ్చాం. హైయెస్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మేము పాటించి వాటిని అదుపులోకి తీసుకొచ్చాం అంటూ చెబుతూనే, దాంతోపాటు ఆ విషయాన్ని మీరు చూడొచ్చు. కువైట్ మినా అబ్దుల్లా రిఫైనరీ బ్యాక్ టు బ్యాక్ దాడులు జరుగుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ టార్గెట్ ఎనర్జీ క్రైసిస్లోకి నెట్టేయడం, గల్ఫ్ దేశాలని తీసుకురావడం కాదు. ఇప్పుడు గల్ఫ్ దేశాలని నెట్టేయాలి. ఇరాన్ని ఎలాగైతే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు ఎలా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాయో, అలాగే మొత్తం ఆ కూపంలోకి రాకే ప్రయత్నం చేస్తున్నాయో, ఇప్పుడు అదే సిచ్యువేషన్ గల్ఫ్ దేశాలను కూడా పడేయాలి.